శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ప్రమథ విలోల భక్త పరిపాల దురంధరశీల సంతతాస్తమిత సమస్త దేహ గుణజాల సుఖప్రదలీల లింగ జంగమ మహిమానుపాల గతకాల సమంచిత నాదమూల దేవా మము భరింపుమయ్యా బసవా 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 వృషాధిపా. ఓ నందీశ్వర స్వామి, ప్రమథ విలోల ప్రమథగణములన్నిటినీ కూడా పాలనం చేస్తూ వారందరితోనూ నీవు శివలీలలను గానం చేస్తూ సంకీర్తనం చేస్తూ ఆనందిస్తూ ఉంటావయ్యా. భక్త పరిపాల, శివభక్తులందరినీ కూడా సన్మార్గంలో నడిపిస్తావు. దురంధరశీల, సాటి లేనటువంటి వ్యక్తిత్వము గలవాడవు. భక్తులలో నీ వంటి వ్యక్తిత్వ సంపన్నుడు మరి ఒకడు లేడయ్యా. సంతతాస్తమిత సమస్త దేహ గుణజాల, ఈ జీవులందరూ కూడా నిరంతరము కూడా దేహములను వదిలివేస్తున్నారు, దేహములను ధరిస్తున్నారు. అలా నిరంతరము దేహములను విడిచేటువంటి ఈ జీవులకు మళ్ళీ జన్మ కలిగినట్లయితే ఆ జన్మలో వారు తప్పకుండా దృఢమైనటువంటి శివభక్తిని అలవరుచుకుని తరించేటువంటి తరుణోపాయాన్ని వారికి వివరిస్తావు. అలాగే ఈ జన్మలో దృఢమైనటువంటి భక్తితో సాగుతూ శరీరాన్ని విడిచినటువంటి వారిని ఆ పరమేశ్వరుని పాదాల దగ్గరకు చేరుస్తావు. సంతతాస్తమిత సమస్త దేహ గుణజాల సుఖప్రదలీల, ఏ పని చేసినా సరే చాలా ఆనందంగా ప్రశాంతంగా చేస్తావు. ఎప్పుడూ కూడా తొట్రుపాటు పడవు. ఏ మాత్రం చెదురుబాటు లేకుండా నీవు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఒక ఆనంద స్థితిలో ప్రశాంత స్థితిలో కొనసాగిస్తావు. సుఖప్రదలీల లింగ జంగమ మహిమానుపాల, నిరంతరము కూడా ఈ ప్రాణి సమూహాన్ని, నిరంతరము ఉద్భవించే జీవ సమూహాన్ని, జీవనం కొనసాగించేటువంటి ఈ జీవులను, ఈ శరీరం విడిచేటువంటి వారిని కూడా చాలా సక్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటావు. గతకాల, ఏ మాత్రము కూడా కాలము యొక్క ప్రభావం నీ మీద పనిచేయదు. కాలము యొక్క ప్రభావం పనిచేయకుండా ఉండాలంటే నిరంతరము పరమేశ్వరుని భావనలో లీనమై ఉండాలి. పరమేశ్వరుని భావనలో లీనమై ఉండి ఆ పరమేశ్వరుని కార్యముగా శివభక్తులందరినీ కూడా ఉద్ధరిస్తావు. కనుక కాల ప్రభావం నీ మీద పనిచేయదయా. గతకాల సమంచిత నాదమూల, మహాద్భుతములైనటువంటి నాదములన్నిటికీ కూడా మూలకర్తవు నీవు. దివ్యాద్భుతములైనటువంటి వాద్యములన్నిటినీ కూడా నీవు నీ పరివారము వాదనం చేసి అద్భుతమైనటువంటి నాదాన్ని ఉత్పత్తి చేస్తారు. ఓంకార స్వరూపుడవు కూడా నీవేనయ్యా. నిరంతరము కూడా నీ నుండి ఆ ఓంకారనాదం నినదిస్తూ ఉంటుంది. ఓ దేవా మమ్ము భరింపుమయ్యా, ఈ జీవులందరినీ కూడా, ఈ జీవుల భారమంతా కూడా నీవే వహించాలయ్యా అంటూ పరమభక్తితో ఆ నందీశ్వరుని ప్రస్తుతిస్తూ శివభక్తిని కలిగించి సన్మార్గంలో నడిపించి ఆ పరమశివుని దరికి చేర్చమని ప్రార్థిస్తూ అద్భుతమైన పద్యములను వ్రాసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంలోని మరి యొక్క పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం. జై వృషాధిప.